వార్త 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనకి సుమారుగా కొన్ని యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు మనకు కన్నట్లయితే యేసు ప్రభు వారు అద్భుతాలు సుమారుగా ఒక 10 అద్భుతాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇందులో యేసు ప్రభు అద్భుతాలు ఎలా ఉంటాయంటే వ్యాధి మీద, బాధ మీద, ప్రకృతి మీద, పాపం మీద, అన్నిటి మీద ప్రభువారికి అధికారం ఉందని ప్రదర్శించడం మనం చూస్తాం, అందించినట్టుగా చూస్తాం. ఈ 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4 వ్యక్తులతో 4 రకాల సంభాషణలు ఉంటాయి. శిష్యులతో సంభాషణ. 9వ అధ్యాయంలోనే యేసు ప్రభు సొంత శిష్యులతో సంభాషణ. అంటే 4 సందర్భాలలో 4 రకాలైనటువంటి వ్యక్తులతో సంభాషణ. ఈ మాట మనం చూసేసరికి యేసు ప్రభు ఈ 10 అద్భుతాల ఉద్దేశం ఆనాడే కానీ ఈనాడే కానీ ప్రభువారు ఓచ చేయగలిగిన వారిని బాగు చేశారు, ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉంటాయి. యేసు ప్రభువారు చనిపోయిన వారిని తిరిగి లేపారు, ఎన్నో ప్రవచనాలు నెరవేర్పుంటాయి. ఇలాగా దీన్ని 3 విషయాలుగా చూస్తే యేసు ప్రభువారు స్వస్థపరచటం అనేది చీకటి మీద, అపవాది మీద, లోకం మీద తన శక్తిని ఉపయోగించి తన కృపను విస్తరింప చేయటం మొదటిది. ప్రతి అద్భుతంలో మనం నేర్చుకోవాలి. ఈరోజు నీకు నాకు కూడా అది వర్తిస్తుంది. రెండవది మనం చూస్తే యేసు ప్రభు వచ్చినప్పుడు అనేక ప్రవచనాల నెరవేర్పు జరగాలనుంది. ఇది చాలా ముఖ్యమైనది. అద్భుతాలు చేసేటటువంటి వారు కూడా ఈ మాట గుర్తించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు చేశారు కదా, మేము చేస్తున్నాం అంటే యేసు ప్రభు వారు చేయటానికి గల కారణం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మెస్సయ్య వచ్చినప్పుడు ఈ భూమి మీద బలమైన కార్యాలు జరగాలి. సూచన పాత నిబంధనలో జరిగే సూచన ఏమిటయ్యా అంటే మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరగాలి. ఉదాహరణకి యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అంటే ఏమిటండి? ఇది ఒక సూచన, ఒక అద్భుతం, అంతే కదా. సాధారణంగా పుట్టొచ్చు కదా? లేదు. మెస్సయ్య భూమి మీదకి రావటాన్ని ఆయన జననం ఒక అద్భుతం, ఆయన మరణం ఒక అద్భుతం, ఆయన పరిచర్య ఒక అద్భుతం, ఆయన బోధ ఒక అద్భుతం, అనే అద్భుతాలే. ఇప్పుడు మరలా కన్యక గర్భవతి అయి కుమారుని కనే ప్రక్రియ మరలా జరగవలసిన పని లేదు. చరిత్రలో ఒకసారే జరుగుతుంది, అంతే కదా. అలాగా మెస్సయ్య రాకకు సంబంధించినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇలా తాకిన వెంటనే ఈ యొక్క అద్భుతాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. యేసు ప్రభు ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ఇలా తాకారు. ఇలా తాకిన వెంటనే పరిపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. అతని శరీరము చక్కగా తయారైంది. అద్భుతం ఏం జరిగిందో తెలియలేదు. అలాంటి అద్భుతం ఇప్పుడు జరుగుతుందా? ఆలోచన చేయండి. అంటే అలాంటి అద్భుతం ఇప్పుడు జరగవలసిన పని లేకపోయినా అప్పుడు జరగడానికి గల కారణం ఏమిటయ్యా అంటే యేసయ్య ఈ భూమి మీదకి మెస్సయ్యగా వచ్చారు కనుక మానవాళికి ఆ పని తెలియాలి. ఇక మూడవది మనం చూసినట్లయితే ఇది మనకు వర్తించేది, ఇది మనందరికీ వర్తించేది. ప్రతి అద్భుతానికి ఒక ఆత్మీయ పాఠం ఉంటుంది. ప్రతి అద్భుతానికి ఒక ఆత్మీయ పాఠం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియల గురించి మీరు చదివితే 3 విషయాలు ఏమిటయ్యా అంటే లోకం మీద, సాతాను మీద, అపవాది మీద ప్రభువారు జయం కలిగి ఉన్నారు. రెండవది లేఖన నెరవేర్పు కొరకు అలా జరిగింది. మూడవది ప్రతి అద్భుతం వెనక అనేక ఆత్మీయమైన పాఠాలు ఉంటాయి. అలాగా ఈ 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు ఈ 4 వచనాలలో మనకి ఒక కుష్టి రోగిని స్వస్థపరిచినట్టుగా కనిపిస్తుంది. మీరు ఇంకా అర్థం కావడానికి మత్తయి సువార్త 8 నుంచి 9 అధ్యాయాల్లో ఒక 3 వ్యక్తుల్ని ఆయన స్వస్థపరుస్తారు. ఈ ముగ్గురు ఎవరంటే ఒక ఆయన కుష్ఠరోగి, రెండో వ్యక్తి అన్యుడు, మూడో వ్యక్తి స్త్రీ. ఈ మూడింటిని కూడా యూదులు తక్కువగా చూస్తారు. కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని, అన్యుడైన వ్యక్తిని, స్త్రీని కూడా. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురికి దేవాలయంలో ప్రవేశం లేదు. ఎవరితో సంభాషించారో, ఎవరిని స్వస్థపరిచారో ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే ఒక ఆయన కుష్ఠరోగి, ఒక ఆయన అన్యుడు, ఒక ఆయన స్త్రీ.
ఈ ముగ్గురికి కూడా ఏ విధమైన అర్హత లేదు, కానీ అర్హత లేని వారిని తాకటానికి వచ్చిన వాడు మెస్సయ్య. ఆత్మీయ పాఠం మనం ఒకసారి లోతుగా చూస్తే, ప్రభువా ఆ రోజుల్లో చాలామంది యూదులు ఉన్నారు కదా, యూదుల్లో కూడా బలహీనతలు ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్వస్థపరచలేదయ్యా అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. యేసయ్యా ఈ కుష్ఠరోగి ఎవరయ్యా? సామాజికంగా వెలివేయబడిన వాడు, సమాజంలో కడగా ఉండవలసిన వాడు, అపవిత్రుడిగా ఉన్నవాడు, అతడు ఏదో పాపం చేస్తే ఇలాంటి భయంకరమైన వ్యాధి వచ్చిందని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడు. యేసయ్య ఆయన పట్టుకున్నాడు. అన్యుడు ఎన్నిక లేనివాడు, స్త్రీ ఎన్నిక లేనివారు, ఇలాంటి వారందరినీ కూడా ఈ అద్భుతం ద్వారా ఆయన చేసేటువంటిది ఏమిటయ్యా అంటే, ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ అందించాలి. సమాజంలో ఎన్నిక లేని వారు కావచ్చు, దేవాలయంలో ప్రవేశం లేని వారు కావచ్చు, యేసయ్యకి అందరూ కావాలి. ఈ వాక్యం వినే సమయంలో నీ పట్ల దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ఒకవేళ నీకున్న స్థితిని బట్టి కుటుంబీకులు ఆదరించకపోయినా, సమాజం నేను గొప్పగా చూడకపోయినా, మనలో చాలామందికి తెలుసు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరెంటాలకు వెళ్ళినా బంధువులందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నీ సమస్య ఏదైనా ప్రభువుకు నువ్వు కావాలి. ప్రభు నిన్ను వ్యక్తిగతంగా గౌరవించే వ్యక్తి. రైట్. ఈ 8వ అధ్యాయంలో మొదటి వచనంలోకి వద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి అన్నారు. యేసు ప్రభు వారు అంతకుముందు మనం అనుకున్నాం, కొండ దిగి వచ్చారు. కొండ మీద ఏం చేశారు? ఇప్పటి వరకు కొండ మీద ప్రసంగం చేశారు. కొండ మీద ప్రసంగం అయిపోయింది, కొండ దిగి వచ్చారు. ఈ కొండ దిగి వస్తే అప్పటి వరకు కొండ మీద చాలామంది ఉన్నారు. బహుజన సమూహము అని చెప్పబడ్డారు. నా మాటలు వినండి. కొండ మీద ఎంతమంది ఉన్నారు? బహుజన సమూహం ఉన్నారు. కానీ కొండ దిగి వచ్చేసరికి ఈరోజు నీవు నేను కూడా శిష్యులుగా మారాలి. సంఘంలో ఎంతమంది ఉన్నారు, సమాజంలో ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? కాదు. యేసయ్యకు తన యొక్క భావాలను సమాజం కోరుకోవట్లేదు. యేసయ్య తన శిష్యులను కోరుకుంటున్నాడు. తనకు ఆజ్ఞకు లోబడే వారిని కోరుకుంటున్నాడు. తన చిత్తాన్ని జరిగించేవారు కోరుకుంటున్నారు. పైన బహుజన సమూహం ఉన్నారు, చాలామంది పెద్ద జనం, విపరీతమైన వేలల్లో జనం ఉన్నారు. కానీ కొండ దిగేసరికి ఆయనతో కొద్దిమంది జనం మాత్రమే ఉన్నారు. ఈరోజు వారు కొద్దిమందే ఉంటారు. అలాగా బహుజన సమూహం చాలామంది ఉన్నారు, కానీ కొండ దిగేసరికి చాలా పరిమిత సంఖ్య. యేసయ్యకి కావాల్సిన వాళ్ళే. ఎందుకనంటే తన చిత్తాన్ని జరిగించేవారు, తన ఆజ్ఞకు లోబడేవారు, తన ఆజ్ఞలు ప్రేమించేవారిని దేవుడు ఇష్టపడతారు. చెప్పడం అందరికీ, ప్రేమ అందరికీ, కృప అందరికీ, కానీ లోబడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని గురించి 2వ వచనంలో అంటున్నారు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. చూడండి, ఇక్కడ ఈ కుష్ఠరోగి యొక్క పరిస్థితిని మనం చూస్తే, కుష్ఠరోగి ఈనాటి కుష్ఠరోగి కాదండి. ఆ రోజుల్లో కుష్ఠరోగుల పరిస్థితులు ఎలా ఉండేయంటే, ఆ రోజుల్లో సామాజికంగా వెలివేయబడ్డారు. ఊళ్ళోకి రావడానికి వీలున్న వాళ్ళు ఉన్న ప్రదేశానికి ఎవరైనా వెళ్తున్నారు తెలీదు, ఈ ఊరు కొత్తగా వచ్చారు, అబ్బాయి ఆ మూల కుష్ఠరోగులు ఉండే ప్రదేశం, ఈ తెలియకి ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఆ కుష్ఠరోగి చెప్పాలి, పరాయుడు కాదు, ఆ కుష్ఠరోగి చెప్పాలి. గట్టిగా బిగ్గరగా కేకలు వేయాలి, అబ్బా ఇలాగొస్తున్నావు, అపవిత్రుడిని కుష్ఠరోగం కలిగిన వాడిని, అక్కడి నుంచి కేకలు వేయాలి. ఎవరు? కుష్ఠరోగే కేకలు వేయాలి. ఆ కేకలు విని ఈ వ్యక్తి అటు వెళ్లకుండా మానేస్తాడు. ఆయన ఏం చెప్పాలి? అక్కడి నుంచి కేకలు వేసి అపవిత్రుడను గట్టిగా పిలవాలి, గట్టిగా బిగ్గరగా కేకలు వేయాలి. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి దగ్గరగా సమీపించకుండా ఉండలాగున కేకలు వేయాలి, బిగ్గరగా కేకలు. సామాజికంగా కుటుంబకులతో కలవడానికి వీల్లేదు, ఊళ్ళోకి రావడానికి వీల్లేదు, శుభకార్యాలు లేవు, మంచి చెడ్డలు లేవు, పలకరింపులు లేవు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటిది. పాపము మనిషిని దేవునికి అలాగే దూరం చేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో పాపము, ఈ కుష్ఠరోగం అనేది పాపంతో సమానం. ఆ రోజుల్లో ఏదో పాపం చేస్తేనే వచ్చే రోగం. మోషే పెళ్లి చేసుకున్నాడు. మోషే పెళ్లి చేసుకుంటే అక్క అన్నగారు కలిపి ఏదో మాట అన్నారు. ఒక్కసారిగా మిరియాముకు తెల్లని కుష్ఠరోగం వచ్చింది. అంటే పాపం చేస్తే వచ్చే కుష్ఠరోగం కదా. అలా బైబిల్ గ్రంథంలో గెహాజీ అనే ఒక ఆయన చూస్తాం, కొంతమందిని చూస్తాం, పాపం వల్ల కుష్ఠరోగం వచ్చింది.
ఈ పాపం వల్ల వచ్చే స్థితి ఎలాంటి భయంకరమైన కట్టుదిట్టమైన పరిస్థితులు ఉండి అంటే లేవీకాండ గ్రంథం 13వ అధ్యాయము 45వ వచనం. 13వ అధ్యాయము 45వ వచనంలో ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరయబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు పూర్ణ సమర్పణ వస్తుంది. అందుకే ఫలభరితమైన ప్రార్థన కావాలి అంటే సంపూర్ణ సమర్పణ కావాలి. సంపూర్ణ సమర్పణ కావాలి అంటే మన నిస్సహాయత మనకు తెలియపరచాలి. అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రార్థించేటప్పుడు మన నిస్సహాయ స్థితి ఎప్పుడైతే చూపిస్తామో, అయార్థన అవసరత ఇదొక ప్రయత్నం, దేవుణ్ణి కూడా అడిగి చూద్దాంలే, అది నిస్సహాయత కాదు. నీ నిస్సహాయతకు రావటం నిస్సహాయత కదా. యెహోషాపాతు బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేస్తారు, అయ్యా దిక్కులేని వారం, అయ్యా సహాయము చెయ్యి ప్రార్థన. అయ్యా మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడాలంటే నీవే రాజువి, కాపాడు నాయనా, దిక్కులేని వారం, బలం లేని వారం. ఆయన మురొక్కి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన పొజిషన్ చూస్తే ఇదిగో మోకరించాడు. ప్రభువా నీకు ఇష్టమైతే. ప్రార్థన బలంగా ఉండాలి అంటే మనలో నిస్సహాయత ఉండాలి. లోకం పట్ల నిస్సహాయత, మన సమస్యల పట్ల నిస్సహాయత. అయ్యా ఈ విషయంలో నాకు ఇంకెవరో సహాయం చేయలేరు, వైద్యుల వల్ల కాదయ్యా, ఆర్థికంగా కాదయ్యా, మనుషుల వల్ల కాదయ్యా, ఇక నీవే చేయాలి. నిస్సహాయత. ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి విశ్వాసాన్ని కనపరిచే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ప్రభువా నీవు మాత్రమే చేయగలవు అనేటువంటి లోతైన అనుభవం. ఆ నిస్సహాయతలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడిచ్చేటటువంటి ప్రభువుకు లోబడ్డాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఎప్పుడైతే ప్రభువుకు లోబడ్డాడో, ఇక్కడ ఈ మాట అర్థం చేసుకుంటే, ప్రభువా నీకు ఇష్టమైతే స్వస్థపరచగలవా అనాలి. కానీ నేను అలా అనట్లేదు. ఏమంటున్నాడు? శుద్ధినిగా చేయగలవా ప్రభువా, నన్ను స్వస్థపరచట్లేదు. మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మన బలహీనత, మన సమస్య, మన ఇరుకు, మన ఇబ్బంది కోసం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో అని ప్రార్థన చేయాలి. కానీ చాలామంది స్ట్రైట్ ఎక్కడికి వెళ్ళిపోతారు, ప్రభువా నన్ను స్వస్థపరచు. చాలామంది బోధకులు టచ్ అంటున్నారు, పడేస్తున్నారు. కానీ ఈ కుష్ఠరోగి ప్రార్థన ఎలాగుందంటే, అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా, నా పాపాన్ని తొలగించు నాయనా, నన్ను శుభ్రపరచు నాయనా, నన్ను కడుగు నాయనా. భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగు. ప్రార్థన ఏముండాలి తెలుసా? మొదట ఈ ప్రార్థన ఉండాలి. అసలు ప్రార్థనలోకి వెళ్ళిపోతారు, ఈ ప్రార్థనలోకి రారు. ఈ కుష్ఠరోగి చేసే ప్రార్థన, నాయనా నన్ను శుద్ధీకరించయ్యా, అయ్యా నా పాపాన్ని తొలగించయ్యా, నా బ్రతుకు మార్చిన ఆయన. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు చెప్పండి? ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి లేని విషయాలు అడగటం, పొందుకోవటం, ఎదురు చూడటం తప్పించి ఏ వ్యక్తి అయినా నాయనా నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నా బ్రతుకు మార్చు నాయనా అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆ ప్రార్థనలు చేయట్లేదు. నేను ఇలాగే ఉంటాను కానీ నాకు జీవితంలో కార్యాలు జరగాలి. కానీ ఈ కుష్ఠరోగి చేసే ప్రార్థన ఏమిటయ్యా అన్నట్లయితే, అయ్యా ఇదిగో నన్ను స్వస్థపరిచేటటువంటి సామర్థ్యం ఉన్న దేవుడు గనుక కరుణ చూపించి అయ్యా నన్ను బలపరచు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చేస్తున్నారు. అదేమిటయ్యా అంటే, యేసు ప్రభు కృప చూపించాడు. ఆయన అంటున్నారు 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి. ఇది చాలా అద్భుతమైనటువంటి భావం. యేసు ప్రభు వారు చెయ్యి చాపి ముట్టి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇందాక మనం అనుకున్నాం, కుష్ఠరోగి సమాజానికి కడగా ఉండాలి. కనీసం కూర్చుని కాఫీ తాగడానికి కూడా వీల్లేదు. ఏమంటారు? కనీసం కూర్చుని కాఫీ తాగడానికి కూడా వీల్లేదు. పలకరింపులు లేవు, మంచి చెడ్డలు లేవు. ఇలాంటి పరిస్థితి ఉన్న వ్యక్తిని ఎవరైనా ఒకసారి తాకారా? ఎవరైనా ఒక వ్యక్తిని తాకారా? ఎంతకాలం అయింది మనిషి స్పర్శ తాకి, ప్రేమ కలిగిన తాకి? ఈరోజు చాలామంది
ప్రేమ విషయంలో నిర్భాగ్యులైపోతున్నారు. ఈరోజు ప్రేమతో తాకబడట్లేదు. ఒంటరితనం ఎంత భయంకరం అంటే, జపాన్ దేశంలో ప్రస్తుతము ఒక ఇష్యూ నడుస్తుంది. జపాన్లో చాలామంది 60 ఏళ్ళ దాటిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతున్నారట, కావాలని నేరం చేసి. ముసలోళ్ళు 60 సంవత్సరాలు దాటాక, అంటే పెద్ద పెద్ద నేరాలు ఏమీ కాదు, జైలుకి వెళ్ళడానికి ఏ నేరం అయితే బాగుంటుందో, కిరాణా కొట్లో తెలియకుండా బ్రెడ్డో కందిపప్పు పట్టుకొచ్చి కావాలని వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే దొరికిపోయి నేరాన్ని అంగీకరిస్తారు. నేరాన్ని అంగీకరించి వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. ఎందుకో తెలుసా? 2 కారణాలు ఉన్నాయట. ఈరోజు వేలల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జపాన్లో జైల్లో ఉన్నారట. 2 కారణాలు ఏంటంటే, ఒకటి ఆర్థిక కష్టం, రెండవది ఒంటరిగా చనిపోతామేమో అని భయం. మనిషి చనిపోవడం కంటే చనిపోయాక ఒంటరిగా ఉండడానికి చాలా భయపడతారు. నీకు తెలుసా? ఎప్పుడైనా పేపర్లో ఫలానా వ్యక్తి చనిపోయాడంటే ఆ ఇంట్లో ఎవరో లేరు, 3 రోజుల వరకు ఎవరో చూడలేదు, దుర్గంధం వచ్చింది, ఇరుగు పరుగులోళ్ళు చూసేసరికి అప్పటికే మృతదేహం పాడైపోయింది అంట. ఆ మాట వినేసరికి భయం వేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు చనిపోయాక కూడా మనిషి ఏం కోరుకుంటాడో, తన మృతదేహం చుట్టూ నలుగురుండి ఏడిసో బాధపడో ఆ శరీరాన్ని ఖననం చేయాలనే కోరుకుంటాడు. ప్రాణం అవసరం కావాలి, గౌరవంగా ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆ చేసే కార్యక్రమం చేయాలి. కానీ ఇప్పుడు జపాన్లో ఏం జరుగుతుందంటే, ఆ ఒక్క భయంతో ఏం చేశారంటే, అమ్మో ఇంటికాడ ఒక్కడు చచ్చిపోతే ఎవరో పట్టించుకునేలా లేరు, జైలుకి వెళ్తే కొన్ని వేల మంది ఉంటున్నారు కదా, వాళ్ళ మధ్యలో చచ్చిపోతే గొడవ లేదని చెప్పి ఆడికి వెళ్తున్నారట. ఆర్థిక విషయాలు వచ్చేసరికి మనిషికి బయట వృద్ధాప్య పెన్షన్ తక్కువ ఇస్తారట. ఇదే జైల్లో ఉంటే, జైల్లో ఎలా ఉంటుందయ్యా అంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్కి 8 రెట్లు ఎక్కువ వస్తుందంట. అక్కడ 8 రెట్లు ఎక్కువ ఉందంట జైల్లో. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళకి బట్టలేంటి, వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ నర్సింగ్ ఏంటి, వాళ్ళ బెడ్ ఏంటి, ఇంటికన్నా రాజభోగంగా ఉందట జైల్లోని. అయితే ఇదేదో బాగుంది కనుక చిన్న చితకా నేరాలు, ఏ నేరం చేయాలి, ఇదిగో ఫలానా ఆయన కూర్చున్నాడు, ఆయన చూస్తుండగానే ఫోన్ అట్టుకుని వెళ్ళిపోవడం, ఇదిగో దొంగ అనేసరికి, ఇదిగో బాబు నీ ఫోను, నేను నిజమే దొంగతనం చేశానని ఒప్పుకుంటే తీసుకెళ్ళి జైల్లో పెడతా. జైల్లో పెడితే చక్కని బెడ్లు ఉంటాయట, 24 గంటలు పహారా కాస్తూ ఉంటారు. నీకేం కావాలి, మంచిలు కావాలా, కొత్త సిస్టమ్స్ వచ్చాయట. అయ్యా వృద్ధాప్యంలో తినలేదు, వీళ్ళకి మంచి జావ ఇవ్వండి, ఇదిగో కాఫీ ఇవ్వండి, ఇదేదో బాగానే ఉంది, బయట మమ్మల్ని ఎవరో పలకరించలేదు, ఊసిలేదు, బిడ్డలు పట్టించుకుంటలేదు, వాళ్ళని అడుగుదామంటే వాళ్ళేమో లోకంతో పాటు పరిగెట్టకపోతే వాళ్ళకి బతుకులేదు, ఆ పని మానేసి మా దగ్గర వాళ్ళని కూర్చోమంటే మనకు బాగోదు, ఏమంటారు? ఒకప్పుడులా లేవు పరిస్థితులు. ఈరోజు యవన బిడ్డల్ని, పెళ్ళైన వాళ్ళని, అబ్బాయి నీ పని మానేసి నా పక్కన కూర్చోమంటే మనకే న్యాయం కాదు. ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి, లోకంతో కాలంతో పరిగెట్టాలి. వాళ్ళు కూడా ఇద్దరు కష్టపడితేనే కానీ ఇల్లు గడుపుతలేదు, ఎవరి పనులు వాళ్ళే, ఎవరి పని మానేసి కూర్చోవడం. అందుకని అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ముసలోళ్ళు అందరూ కలిపి చిన్న చితగా నేరాలు చేసి జైలుకి వెళ్ళిపోతున్నారట. మళ్ళీ వచ్చాక మళ్ళీ వెళ్ళిపోతున్నారట. ఎందుకంటే అక్కడికి వెళితే చక్కని భోజనం ఉందట. పోనీ ఆ గవర్నమెంట్ ఏదైనా సరే మనిషి బయట ఉండగా ఖర్చు పెట్టవచ్చు అంటే, బయట ఏమో రూపాయి పాప ఇస్తున్నారట, జైల్లో వెళ్ళినోడికి 8 రెట్లు ఎక్కువ వస్తుందట అక్కడ. అందుకని అదేదో అక్కడే బాగుంది కదా, ఇక్కడ ఏదో 10ో 12 చేతిలో పెడుతున్నారు, వదిలేస్తున్నారు, బతకండి అంటున్నారు. ఇదేమో సరిపోవట్లేదు. ఆ ఇచ్చేది ఏదో గౌరవంగా ఉంటే బయటే బతుకుతారు, జైలుకి వెళ్ళవలసిన పని లేదు. కానీ అక్కడ సమూహం ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు, వందల్లో వేలల్లో ఉన్నారు, ఆటపాట మంచి చెడ్డ సరదాగా కాలక్షేపం సరిపోతుంది. ప్రాణం పోయినా పర్లేదు, 10 మంది మధ్యలో ప్రాణం పోద్దనే ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ ధైర్యం కోసం వెళ్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఒంటరితనము జరిగించే బాధ. ఈ కుష్ఠరోగి తనను భుజం మీద చేసినోడు లేడు, ఈ కుష్ఠరోగిని దగ్గర తీసుకున్నవాడు లేడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా చేస్తున్నారు, తన చెయ్యి చాపి తాకడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అతనిలో ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి, ఎంత ఆశ ఉంటుంది చెప్పండి. లోకమైతే అమ్మో ఈ చెయ్యేస్తే మనకొస్తుందేమో కుష్టు, ఈ చెయ్యేస్తే మనకొస్తుందేమో రోగం, ఈ చెయ్యేస్తే మనం అపవిత్రులైపోతామేమో, ఈ చెయ్యేస్తే మనల్ని సమాజంలో దూరంగా ఉంచమంటారేమో. నో ప్రాబ్లం. నీలో అద్భుతం ఉంటే, నీలో దైవత్వం ఉంటే ఆ చెయ్యేస్తే అవతల ఉన్న చీకటి పారిపోద్ది, అవతల ఉన్న చీకటి
పారిపోతుంది. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, చాలామంది దైవజనులు మందిరాల్లో బలిపీఠం మీద ఎవరినో తీసుకొస్తున్నారు. నీ పేరేంటంటే, ఇదిగో నీ పేరు అంటున్నారు. ఎందుకు వచ్చావు అంటే, నేను చంపేస్తాకు వచ్చావు అంటున్నారు. దైవత్వం ఉన్న కాడ దుష్టత్వం నిలబడుతుందా? దైవత్వం ఉన్న కాడ దుష్టత్వం నిలబడుతుందా? బలిపీఠం మీద తీసుకొస్తే దయ్యం ఉంటుందా? దైవజనుడి ముందు మాట్లాడుతుందా? సరదాగా ఫైటింగ్ చేసుకుంటున్నారు. పాస్టర్ గారు దయ్యమని, పాస్టర్ గారు దయ్యం, నిన్ను తినేస్తాను, ఇదిగో టచ్ అంటున్నాడు లాస్ట్లో చెప్పి స్టోరీ అంతా చెప్పాక. కానీ యేసు ప్రభులో దైవత్వం ఉంది కనుక ఆ దైవత్వంతో ఇలా తాకడానికి ఎప్పుడైతే ప్రయత్నించారో, ఇలా తాకిన వెంటనే స్వస్థత. అంటే యేసు ప్రభులో దైవత్వం ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు గమనించండి ప్రియులరా, యేసు ప్రభు తాకిన వెంటనే ఇదిగో ఒక చిన్న మాట, అయ్యా నాకు ఇష్టమే. ఏం చెప్తున్నారు చూద్దాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. ఆయనను ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఆయన అన్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించయ్యా అన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమేనయ్యా. వెంటనే శుద్ధీకరణ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుని ప్రేమ చేత తాకబడితే స్వస్థత వస్తుంది కదా. మనుషుల చేతులు కాదు, పరిశుద్ధాత్మ తాకాలి, దేవుని ప్రేమ తాకాలి. ఆయన ఎప్పుడైతే, నాయనా నువ్వు ఒంటరివాడువా? కాదు. నువ్వు దిగులుగా ఉన్నావా? కాదు. నిన్ను ఎవరో తాకలేదా? కాదు. నిన్ను ఎవరో తాకడానికి ఇష్టపడట్లేదా? నేనున్నాను. చెయ్యి చాపాడు ఆయన. చెయ్యి చాపేసరికి ఆ రోగి శరీరం అంతా పులకరించిపోతుంది. ఎన్ని రోజులైందో మనిషి ప్రేమ చూసి, ఎన్ని రోజులైందో నన్ను తాకి, ఎన్ని రోజులైందో మనిషి సమీపంగా వచ్చి మాట్లాడి. ఎంత గొప్ప ధన్యత దేవుని ప్రేమ. అదే ముందు దేవుని సహవాస ప్రేమ కావాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు. నెత్తిమే చేసి పడేద్దామంటే పరిగెడుతున్నారు. దేవుని ప్రేమ తాకకపోతే నీకు స్వస్థత ఎక్కడొస్తుంది? వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధాత్మ నిన్ను తాకాలా. ఇక్కడ దేవుని ప్రేమ తాకింది. అయ్యా ఒక్కసారిగా ఆ రోగి శరీరం అంతా పులకరించిపోయి ఉంటుంది. అయ్యా ఎంతకాలం అయింది నన్ను పలకరించి, ఎంతకాలం అయింది నా దగ్గరికి వచ్చి, ఎంతకాలం అయింది నన్ను తాకి, ఎంత ధైర్యంగా తాకుతున్నాడు. మనోధైర్యమే విశ్వాసం. నీకు ఆ విశ్వాసం వచ్చినప్పుడు స్వస్థత రావటంలో ఆశ్చర్యమేముంది? అంత బలమైన నమ్మకం వచ్చినప్పుడు అద్భుతం జరగటంలో ఆశ్చర్యమేముంది? వెంటనే శరీరం అంతా మారిపోయింది. అప్పుడు దాకా మచ్చలు, పొడలు, ఒక విపరీతమైన శరీరం కలిగినటువంటి వ్యక్తి మరలా చక్కని దేహంలోకి వచ్చేసాడు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం చూడాలి. అదేమిటయ్యా అంటే, యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నారు. చూడండి 4వ వచనంలో, అందుకు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పెను. ఇక్కడ ఈ చెప్పబడిన ప్రక్రియ చాలా పెద్ద ప్రక్రియ. మనం ఏదో మామూలుగా చదివేశాం, అయ్యా నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పొద్దు, యాజకుడు కనబరుచుకో, మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుకి. అంత సింపుల్ కాదు ఇది. ఎందుకు సింపుల్ కాదు అని అంటే, ఇతను మరలా సమాజంలోకి వెళ్ళాలి. అద్భుతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి? కడగా ఉన్నవాడు ఇంట్లోకి రావాలి, కడగా ఉన్నవాడు దేవుని మందిరానికి, ఆలయానికి వెళ్ళాలి, కడగా ఉన్నవాడు శుభకార్యాల్లో ఉండాలి, కడగా ఉన్నవాడు హోటల్లో అందరితో పాటు కలిసి భోజనం చేయాలి, రాకపోకలు ఉండాలి, సమాజ మందిరాల్లోకి వెళ్ళాలి, గౌరవప్రదంగా ఉండాలి. అతనికి ఒక సర్టిఫికెట్ కావాలి, ఒక సర్టిఫికెట్ కావాలి. ఏం పని? ఒక వ్యక్తి నిన్ను డిక్లేర్ చేయాలి, అబ్బాయి ఈయన వెరీ ఫిట్. ఒక మాట ఈ మధ్య మీరు వినే ఉంటారు, చెన్నైలో ఒక 8 మంది పోలీసులకు ఉరిశిక్ష చేశారు. ఒక వాతావరణం ఏర్పడుతుంది. అంటే దీని ఒక మాఫియా కూడా ఉంది. అందరూ అలాగని నేను అన్నగాని కొంతమంది అనుకూలమైనటువంటి కొంతమందితో కావాలని చెప్పించటాలు జరుగుతూ ఉంటాయి. కానీ బైబిల్లో వాక్యం తెలిసిన వారుగా మనకు తెలియవలసిన విషయం ఏమిటయ్యా అంటే, ఈ సంఘంలో ఈ దైవజనుడి దగ్గర విస్తారమైన వాక్యం ఉందయ్యా. ఈ వాక్యం ఉందంటే స్వస్థత ఉంది. మందులున్న కాడ వైద్యం ఉంటుంది, అవునా కాదా? కావలసినంత ఔషధం ఉందయ్యా, అయితే స్వస్థత ఉంది. ఈరోజు గిలాదులో గుగ్గిలము లేదా? ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు. సంఘంలో వాక్యం లేదా?
ఆత్మీయ జీవితంలో వాక్యము లేదా గమనించాలి. యేసు ప్రభు అంటున్నారు, అయ్యా ఇదిగో నువ్వెవరికి చెప్పక నువ్వు స్టేజ్లో ఎక్కి సాక్ష్యాలు ఏం చెప్పొద్దు, కానీ ఏం చేయాలి, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో, మోషే ధర్మశాస్త్రము విధించినటువంటి కార్యాలు చెయ్యి. యేసు ప్రభు చెప్తున్నారు. ఈరోజు నీకు నాకు అదే చెప్తున్నారు. అయ్యా ఎవరికి చెప్పక నువ్వు స్టేజ్లో ఎక్కి ఎల్ఈడీల మీద సాక్ష్యాలు వేయడం కాదు, నువ్వు దేవుని వాక్యానికి లోబడి జీవించటం నువ్వు నేర్చుకో. నీవు యాజకునికి కనపరుచుకో, నీ సాక్ష్యాన్ని సమాజానికి కనపరచు. ప్రభు మార్చాడు. కొన్నిసార్లు మన అద్భుతాలు ఎలా ఉంటాయంటే, యేసు ప్రభు మన వ్యాధిని మార్చగలడు. జాగ్రత్తగా గమనించాలి. మన సాక్ష్యాలు. యేసు ప్రభు మన ఆర్థిక స్థితిగతులు మార్చగలడు. యేసు ప్రభు మన ఆర్థిక స్థితిగతులు మార్చగలడు. కానీ యేసు ప్రభు మన వ్యసనాలను మార్చలేడు. అవునా కాదా? అవునా కాదా? లోకం అలాగ ఉందా లేదా? యేసు ప్రభు అద్భుతాలే చేస్తాడు. ఏమయ్యా నీ జీవితాన్ని ఎందుకు మార్చలేకపోతున్నాడు అంటే, మన నమ్మకాలు అలా ఉన్నాయి. దేవుడు శక్తివంతుడే. దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైనా మార్చగలడు. వ్యాధైనా పోతుంది, రోగమైనా పోతుంది, వ్యసనమైనా పోతుంది, జోదమైనా పోతుంది, చీకటైనా పోతుంది, ఏ అపవాది క్రియ అయినా పోతుంది. కానీ మనంతా స్పెషలిస్టులు. ఎలాంటి స్పెషలిస్టులు? యేసు ప్రభులోకి వచ్చాక నా అప్పులన్నీ మాయమైపోయినాయి, సంతోషం. యేసు ప్రభులోకి వచ్చాక నా వ్యాధి పోయింది. మరి యేసు ప్రభులోకి వచ్చాక నీ వ్యసనం పోయిందా? యేసు ప్రభులోకి వచ్చాక నీ పాపం పోయిందా? ఈ సాక్ష్యం చెప్పట్లేదు. అయ్యా యేసు ప్రభులోకి వచ్చానయ్యా, నా వ్యసనం పోయిందండి, గొప్ప ఆనందం అండి. ఎవరైనా చెప్తున్నారా సాక్షి? ఇది చెప్పట్లేదు. ఒకప్పుడు భయంకరమైన స్థితి, మారిపోయినయ్యా. అందుకే అంటున్నారు యేసు ప్రభు, బాబు నువ్వు ఎవరికి చెప్పకయ్యా, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి స్టేజ్ ఎక్కి మైకిచ్చుకోకు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని చిత్తాన్ని గమనించు. పరిగెత్తుకుని వెళ్ళి స్టేజ్ ఎక్కప్పుడే నువ్వు నీ బ్రతుకు మారిందని, నీ జీవితం మారిందని నీ సాక్షార్థమై సంఘానికి వెళ్ళు, దైవజనుడికి కనపరుచుకో. అక్కడ ఏం జరుగుతుందయ్యా? ఇదిగో నిన్ను కడగా కొన్ని దినాలుండి పరిశీలన చేసి నీకు సర్టిఫికెట్ ఇస్తాను. ఈ సర్టిఫికెట్తో నువ్వు సాక్షిగా నిలబడు, దేవుని వాక్యాన్ని అమలు చేయి. ఈరోజు సాక్ష్యము కావాలి అంటే దేవుని చిత్తంలో పొందే సాక్ష్యం. అయితే ఇక్కడ మరొక చివరి విషయం ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు పాపాల నుంచి శుద్ధి చేసే శక్తి ఆయనకే ఉంది. మనం అనుకున్నాం ఈ కుష్ఠరోగం అంటే పాపానికి సమాంతరంగా ఉండేది. ఇప్పుడు ఎవరు శుద్ధీకరించాలి అని అంటే, యేసు ప్రభుకి శుభ్రపరిచే శక్తి. ఇప్పుడు యేసు ప్రభు తనలో ఉన్న పాపాన్ని, చీకటిని, వ్యాధిని తొలగించాలి అంటే యేసయ్యే మార్గం, మరో మార్గం లేదు, ఆల్టర్నేటివ్ లేదు, వేరే ఆలోచన లేదు. నువ్వే పని చేసినా, ఇంకొక పని చేసినా, ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఈ స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు చేసే పని ఏంటంటే, అదో దారికి వెళ్తారు, ఇదో దారికి వెళ్తారు, అక్కడ ముడుపులు కడతారు, ఇక్కడ ఇది చేస్తారు, ఇక్కడ ఇది చేస్తారు, ఇక్కడ ఇది. పూర్తి నమ్మకం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నిస్సహాయ స్థితి ప్రారంభంలో మనం అనుకున్నాం. ఈ నిస్సహాయ స్థితిలో ప్రభువా నా ప్రయత్నాలన్నీ విరమించుకున్నానయ్యా. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాలు ఒక వ్యాధితో వైద్యం చేయించుకుంటే ఎంత డబ్బు అవసరం అవుతుందో చెప్పండి. అంతు చిక్కని వ్యాధి, పరిష్కారం లేని వ్యాధి, తిరగని ఊరు లేదు, తిరగని డాక్టర్ లేడు, ఖర్చు పెట్టని డబ్బు లేదు, డబ్బంతా అయిపోయింది అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఫలానా ఆయన ఫలానా ఊళ్ళో తాళ్ళు కడుతున్నాడు, అక్కడికి వెళ్ళింది. అన్ని రకాలు. ఈరోజు ఒక 3 రోజుల క్రితం అనుకుంటా ఒక సహోదరికి తీవ్రమైనటువంటి క్యాన్సర్ సంబంధిత వ్యాధి ఏదో వచ్చింది. గొంతు మండిపోతూ తినలేని పరిస్థితి. డాక్టర్లు చెప్పారు, నాయనా ఇది క్యాన్సర్ సంబంధించినదని నిర్ధారించారు, వైద్యం జరుగుతుంది. ఈ లోపల ఎవరో ఒక పాస్టర్మ దగ్గరికి వెళ్ళారట ప్రార్థన చేయమంటే. పాస్టర్మ చెప్పిందట, ఇదిగో నీ భార్య మీద చేతబడి శక్తులు ఉపయోగించారు అని. చేతబడి శక్తుల వల్ల ఇలాగ అయిపోయింది. ఈ మాట చెప్పటానికి బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది, కానీ వారి బలహీనత మీద ఉపయోగించేటువంటి ప్రయోగం.
అది వ్యాధి అని నిర్ధారించబడింది. ఆ వ్యాధికి వైద్యమే, ఆ వ్యాధికి ప్రభువే స్వస్థత. మధ్యలో నీ పేలాపనలు ఎందుకు? వాళ్ళు ఇప్పటికే మానసికంగా కృంగిపోయి ఉంటారు, వాళ్ళు ఇప్పటికే మానసికంగా భయాందోళనతో ఉంటారు. భయపెట్టే సమయంలో ఏం చెప్పినా నమ్ముతారు. ఇదిగో ఫలానా జరిగిందంటే వాళ్ళ ఆశ ఎలా ఉంటుంది? అయితే అదేదో తీసేయి, అదేదో తీసేయి అంటనే. తీసేయగలవా? ఖర్చు అవుతుందా? డబ్బులు ఇవ్వాలా? లోకం తీరు. కానీ యేసయ్యలో గొప్పతనం ఏంటయ్యా అంటే, ఈరోజు యేసయ్య నీ వ్యాధిని, పాపాన్ని, పాప పర్యవసానాన్ని తీయగలిగిన వాడు ఆయనే. నువ్వే స్థితిలో ఉన్నా కూడా నిన్ను బలహీనతను పెట్టుకుని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నీలో నమ్మకం ఏంటో తెలుసా? ఇదిగో సంపూర్ణ సమర్పణతో నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేయగలిగినవాడు, నా యేసయ్య నా రోగాన్ని బాగు చేయగలిగినవాడు, యేసయ్య నా కుటుంబాన్ని బాగు చేయగలిగినవాడు, యేసయ్య నా బిడ్డల బ్రతుకులను స్థిరదిద్దగలిగినవాడు, యేసయ్య నా ఇంట్లో ఉండేటువంటి వ్యసనాలను దూరపరచగలిగినవాడు, యేసయ్య నా ఇంట్లో ఉండే జోదాన్ని తొలగించగలిగినవాడు. పూర్తి నమ్మకం, విశ్వాసం, యేసే మార్గం. రెండో మార్గం లేదు, రెండో ఆలోచన లేదు, రెండో తలంపులు లేవు. ఆలోచన చేయి. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అపవాది నిన్ను భయపెడుతున్నాడేమో, కానీ యేసయ్య ఎంతటి ప్రేమ కలిగిన వాడంటే, ఎఫెసీ పత్రిక 5:25లో ముడత అయినను కళంకమైనను మరేదైనను లేకుండా ఉండులాగున తను తాను అర్పించుకున్నాడు. యేసయ్యలో స్వస్థత ఎలాంటిదయ్యా అంటే, యెషయా గ్రంథం 53లో చూస్తాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య చేసే అద్భుతం ఏమిటయ్యా అంటే, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ధైర్యంగా అడగొచ్చు, ప్రభువా నాకు నమ్మకం ఉందయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నువ్వు రక్తాన్ని కార్చిన తండ్రి, ఇదిగో ఆ రక్తము నన్ను శుద్ధీకరించగలదని నువ్వు నమ్మొచ్చు. ఆ నమ్మకంతో చేసే ప్రార్థనే నీకు అంగీకరించబడుతుంది. ఒకవేళ లోకం మభ్యపెడుతుందేమో, వినొద్దు లోకం మాటలు, యేసయ్య మాట విను. అందుకే ప్రార్థన గురించి చాలాసార్లు చాలా అపోహలు వస్తూ ఉంటాయి, చాలా మార్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా? యేసయ్య మాటకు చెవి ఎగ్గనివ్వరు వారు. యేసయ్య మాటకు చెవి ఎగ్గితే అప్పుడు ఇక ఒకరు చెప్పే పనే లేదు. ఎప్పుడైతే నువ్వు వినటం మొదలుపెట్టావో, ఎప్పుడైతే తండ్రి స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నావో, నేను ఎవడో మోసగించలేడు, నేను ఎవడో మభ్యపెట్టలేడు. నువ్వు ఏ అబద్ధానికి ప్రలోభానికి లోను కావు. దేవుని ప్రేమ. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, వాక్యాన్ని మనం ప్రేమించామంటే, వాక్యపు సహవాసంలో బలపడుతున్నామంటే, నానాటికి అయ్యా ఎంతకాలం దేవుని సహవాసంలో నీ అనుభవం, వాక్యంతో సహవాసం ఎంతకాలం, నీ అనుభవం ఎంత, నీ బలం ఎంత? మరి అపవాది నిన్ను ఇంకా మోసపరచలేడు. వాక్యాన్ని వింటున్నాం, బలమైన పునాది మీద కట్టబడ్డాం. ఈరోజు మన నమ్మకం యేసయ్యే. ఆయన ఒకటే మార్గం, మరొక మార్గం లేదు. నా యేసయ్య చెప్పాడయ్యా, పాపంలో ఉన్న వ్యక్తి, సమాజంలో వెలివేయబడిన వ్యక్తిని ధైర్యంగా వెళ్ళి తనను తాకి వచ్చిన ప్రేమ ఈరోజు నిన్ను నన్ను కూడా తాకుతాడు యేసయ్య. నువ్వే స్థితిలో ఉన్నా, నేను ఎవరు నిర్లక్ష్యం చేసినా, ఎవరు వెలివేసినట్టు చూసినా, ఎవరు గుర్తించకపోయినా, యేసయ్య నిన్ను ప్రేమించి నిన్ను తాకడానికి ఇష్టపడుతున్నారు. ఇది మనుషుల టచ్ కాదు, ఇది యేసయ్య టచ్. ఇది కదా, మనుషులు తాకిడి కాదు, ఇది యేసయ్య తాకిడి. యేసయ్య కనుక నీ జీవితంలోకి వస్తే నీ జీవితము మారిపోతుంది. యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. యోహాను మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5 నుంచి మనం చదివితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు. చాలండి. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం, సత్యాన్ని జరిగించటానికి ఉన్నాం, అబద్ధం ఆడట్లేదు. వాక్యం ఏం చెప్పిందో అదే, వాక్యపు శక్తిలో మనం ఉన్నాం. యేసయ్యలో దైవత్వం ఉంది కనుక యేసయ్య తాకిన వెంటనే స్వస్థత శీఘ్రంగా వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు స్కిట్లాగా ఉంటున్నాయి, పాస్టర్లు దయ్యాలతో మాట్లాడుతున్నారు వేదికల మీద.
అవునా కదా? ఏ ఊరు, ఎందుకు వచ్చావు? సత్యంలో ఉన్నాం, వాక్యం చెప్తుంది. మన ఎవరో ఒక అమ్మ సాక్ష్యం చెప్పింది, మీరు విన్నారో లేదో. యేసయ్య 2 దేవదూతలు పంపించి ఇంట్లో వంట వండిస్తున్నాడట. విన్నారా మీరు? యేసయ్య 2 దేవదూతలు పంపించి వంట వండమంటున్నారట. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి వంట వండకూడదు. యేసయ్య 2 దేవదూతలు, 2 వంట వండడానికి, 2 బట్టలు ఉతకడానికి, వీళ్ళు 2 శుభ్రం పరచడానికి. మీరు ప్రార్థనే, పూటకోసారి ప్రార్థన చేసి. కనుక ఇవన్నీ కూడా సత్యమునకు విరోధమైనవి. యేసయ్య శక్తి కలిగిన వాడు. ఆయన అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తులను గద్దించాడు దూరం నుంచి. కొన్ని అపవిత్రాత్మలు ఏం చేసేవి తెలుసా? యేసు ప్రభుని చూసి, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సమయం రాకముందు మాతో మీకేం పని, మమ్మల్ని కరుణించయ్యా మొక్కుతున్నాయి. ఆ అపవిత్రాత్మలు యేసయ్యని గమనించాయి, యేసయ్యని చూసి పారిపోతున్నాయి కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని కలిగిన బిడ్డలం. కనుక ప్రియులారా, నీ జీవితంలో స్వస్థత కొరకు కనిపెట్టుకున్నటువంటి జీవితాల్లో దేవుడు జరిగించే అద్భుతం ఎలాంటిదయ్యా అంటే, నువ్వు పరిపూర్ణంగా నీ యొక్క నిస్సహాయత చూపించి, ప్రభువా నాకు వేరే మార్గం లేదు. అందుకే ప్రార్థనలలో యాచన, విజ్ఞాపన, ప్రార్థన, మొర్ర పెట్టుట ఇలా ఉంటాయి స్టేజెస్. మనం ప్రార్థనలో చేస్తాం. మొర్ర పెట్టడం అంటే, ఇక మొర్ర అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, నాకు రెండో మార్గం లేదయ్యా, నువ్వు చేస్తేనే నా బ్రతుకు. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు రాత్రంతా. ఆ దేవదూతతో పోరాడుతున్నాడు. ఏమని చెప్పినా, నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను విడిచిపెట్టను. ప్రార్థన అంటే అది, మొరపెట్టడం అంటే. ప్రభువా ఇప్పుడు కాకపోతే తర్వాత, నీవు కాకపోతే ఇంకొకరు, నో ఛాన్స్ అయ్యా, నీవిస్తేనే నాకు దీవెన. యాకోబు పరిగెట్టాడు. యాకోబు అన్న నుంచి పరిగెట్టాడు, తండ్రి తల్లిని వదిలేసి పరిగెట్టాడు, బెతేల్లో దేవుడిని వదిలేసి పరిగెట్టాడు, లాబాన్ దగ్గర పరిగెట్టాడు. అలసట కోసం పరిగెడుతూ అంటున్నాడు, నువ్వు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టినయ్యా. మొరపెట్టే ప్రార్థన, ఏక నమ్మిక, నాకు రెండో మార్గం లేదు. ఈరోజు ప్రార్థన, అలాంటి ప్రార్థన ఉంటే తప్పక నువ్వు జయాన్ని పొందుకుంటావు. మోకరిల్లాడు ఆ కుష్ఠరోగి, నాయనా నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరించయ్యా. స్వస్థపరచమంటలేదు. మనోళ్ళు డైరెక్ట్ స్వస్థతలోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్ స్వస్థతలోకి వెళ్ళట్లేదు. ఆయన, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో సరిజైన ఆయన చూపింది కాదు. ఇది మాయలు చూపింది కాదు. ఇది మాయలు మరాఠీ కాదు. ఇది గారడి విద్య కాదు. ఇది జీవనియమం అన్నారు. జీవనియమ ఆశీర్వాదం అంటే డబ్బు అనుకున్నాను, మరొకటి అనుకున్నాను. ఏదైనా ఇల్లు వదిలి పారిపోయాడు. జ్యేష్ఠత్వం లేకపోయింది. మామ దగ్గర కష్టపడుతున్నాడు, భార్య దగ్గరికి వెళ్ళి ఎక్కడా లేదు. మోసంలోని లేదు ఆశీర్వాదం, కష్టంలోని లేదు ఆశీర్వాదం. అప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు కనుగొన్నాడు యాకోబు దీవెన ఎక్కడుందో. ఇప్పుడు కనుగొన్నాడు యాకోబు ఆశీర్వాదం ఎక్కడుందో. నా ఉద్యోగంలో లేదయ్యా, నా మోసంలో లేదయ్యా, తల్లిదండ్రుల ఆస్తిలో లేదయ్యా, అత్తమామలు ఇచ్చే కట్టినవాడు సొంతూళ్ళలో ఆ ఊరిని వదిలి పారిపోయినాడు. 20 ఏళ్ళు ఊరికి దూరంగా ఉన్నాడు. కోపతాపాలు పోయినాయి, చల్లారిపోయినాయి. అందుకే అంటారు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము. 21వ అధ్యాయము 27వ వచనం, ప్రకటన గ్రంథం. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలో ప్రవేశింపడు. జాగ్రత్త. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కొన్ని అద్భుతాలట మనం ఎవరిని విమర్శించకూడదు, కానీ ఆ సమస్యలు తెలుసుకుని ఏమీ ఎరగనట్టు, ఇదిగో ఫలానా అమ్మ ఇక్కడికి వచ్చింది, ఇదిగో నీకు ఈ సమస్య ప్రభు నాకు చెప్పాడు అనేసరికి ఆ పబ్లిక్లో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అమ్మో నా పేరు చెప్పారు, ఎలా తెలిసింది? ఇందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు నాకు తెలియదు, కానీ అబద్ధాలు ప్రాచుర్యం మాత్రం కొన్ని ఉన్నాయి. అది ఎవరన్నది మనకు తెలియదు. అయితే ఇప్పుడు నిషిద్ధమైనది, అబద్ధమైనది పరలోక రాజ్యంలో ప్రవేశించదట. అలా పిలిచేవాళ్ళు అనుకుంటాను, ఆ భయం ఏమన్నా ఉంటుందా వాళ్ళకి? అబద్ధము జరిగించేవాడు నిత్యత్వాన్ని కోల్పోతున్నాడు. ఈరోజు పబ్లిక్లో ఒకవేళ సెలబ్రిటీలుగా గొప్పవాళ్ళుగా ఉండాలని చేసే ప్రయత్నం చేయొచ్చు,
కానీ నిషిద్ధమైనది అబద్ధము జరిగించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించు. కొన్ని దినాల క్రితం, నేను పట్టణం పేరు చెప్పను కానీ, ఓ ప్రాంతంలో దైవజనుడు ఒక 2 రోజులు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే 2 రోజులు జనం బాగా వచ్చారు. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ 2 రోజులు పెట్టడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరొక రోజు కూడా మీటింగ్ పెట్టాలి అని. అది ఒక కళాశాల ప్రాంగణం. 2 రోజులే మీటింగ్ అనుకుంటే పరిశుద్ధాత్ముడు 3వ రోజు కళాశాల వారు చెప్పారు, ఎప్పుడో 3 నెలల క్రితమే 3 రోజులు మీటింగ్ అని పర్మిషన్ తీసుకున్నారు అని. అంటే ఆ వ్యక్తి అబద్ధం ఆడాడు. అంటే బలిపీఠం అనే శ్రేష్టమైన దేవుని వేదికల మీద అబద్ధమాడే మనుషులు అసహ్యమైనది. మొదటిగా స్వస్థత కంటే మన హృదయాల్లో ఉండేటువంటి శోధన తొలగిపోవాలి, జీవితంలో ఉన్న చీకటి తొలగిపోవాలి, పాపం తొలగిపోవాలి. ఇక దేవుడు స్వస్థతను శ్రీఘ్రముగా దయచేస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓ పాట పాడండి, మంచి పాట. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు దాకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.